నమస్కారం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి. ఇవాళ గురు పౌర్ణమి. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగును పంచేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ ఒక్కరోజు చేసేటువంటి పూజ కానీ జపం కానీ దానానికి కానీ కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చెప్పి మన శాస్త్రాలు పెద్దలు చెప్తుంటారు. కానీ మనకు తెలియకుండా చేసే ఒకే ఒక్క పొరపాటు, మనం ఎంత శ్రద్ధగా చేసిన పూజలు దాన ధర్మాలు ఉపవాసాలు ఫలితం తగ్గిపోయేలాగా చేయగలవు అనమాట. గురువు అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరకాలి అంటే, మన పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వీకరించాలి అంటే ఈ 5 తప్పులను పొరపాటున కూడా చేయకండి. ఇంతకీ ఆ తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఇంకా ఎవరైనా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ ఏడాది ఈ పవిత్రమైనటువంటి పండుగ 2026 జూలై 29 బుధవారం నాడు వస్తుంది. నిజానికి పౌర్ణమి తిథి జూలై 28 సాయంత్రమే మొదలైనప్పటికీ కూడా హిందూ సాంప్రదాయంలో సూర్యోదయం సమయంలోనే ఉండే తిథిని బట్టే జూలై 29నే మనం గురు పౌర్ణమిని జరుపుకుంటున్నాం అనమాట. ఇది కేవలం ఒక పండగ కాదు, మన జీవితానికి దారి చూపినటువంటి గురువుల విషయంలో మనం కృతజ్ఞతను చాటుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అనమాట. అసలు గురు అంటే ఎవరు? గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే ఆ చీకటిని తొలగించేది. మన బతుకులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానము అనే వెలుగుని నింపేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు గురువే. మన మొదటి గురువు అయినటువంటి అమ్మ, దారి చూపేటువంటి నాన్న, చదువు చెప్పినటువంటి మాస్టారు, జీవిత సత్యాన్ని బోధించేటువంటి ఆధ్యాత్మిక గురువు, నాకైతే జ్ఞాన మార్గాన్ని ఆరోగ్యాన్ని కలిగించేటువంటి యోగా నేర్పుతున్నటువంటి రఘు గురుజీ. ఇలా వీళ్ళందరినీ కూడా మనం మనసారా స్మరించుకోవాల్సినటువంటి రోజే ఈ గురు పౌర్ణమి. వేదాలను విభజించి మహాభారతం పురాణాలను అందించి మానవాళికి జ్ఞాన సంపదను పంచినటువంటి ఆ వేదవ్యాస మహర్షిని తలుచుకుంటూ ఈ రోజును మనం వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు విశ్వంలోని శక్తులు జ్ఞానాన్ని స్వీకరించడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన పుణ్యఫలానికి ఎలా అడ్డుపడతాయో చూద్దాం. మొదటి తప్పు అహంకారం, అగౌరవం. మనం చేసే మొదటి అతిపెద్ద తప్పు అహంకారంతో ఉండటం. ముఖ్యంగా గురువుల విషయంలో తల్లిదండ్రులు ప్లస్ మనకంటే పెద్దవాళ్ళ మీద కూడా అగౌరవంగా ప్రవర్తించడం అనేది. ఇక గురువు అంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి మాత్రమే కాదండి, అదొక తత్వం, ఒక శక్తి. ఆ శక్తి తల్లి రూపంలో, తండ్రి రూపంలో, మనకు సహాయపడినటువంటి స్నేహితుల రూపంలో కూడా మన జీవితంలోకి రావచ్చు. పురాణాల్లో దీనికి ఎన్నో కథలు ఉన్నాయి. దేవతలకే గురువు అయినటువంటి బృహస్పతిని ఒకసారి దేవేంద్రుడు గర్వంతో అవమానిస్తాడు. దాని ఫలితంగా తన సర్వ సంపదలు, చివరకు స్వర్గాన్ని కూడా కోల్పోయి అసురుల చేతిలో ఓడిపోతాడు. చివరకు తన తప్పు తెలుసుకొని మళ్ళీ గురువునే శరణి వేడి తర్వాత తన వైభవాన్ని తిరిగి పొందగలుగుతాడనమాట. అంతటి దేవేంద్రుడికే గర్వం వల్ల ఆ గతి పట్టినప్పుడు సామాన్య మానవులమైనటువంటి మనమెంత? అహంకారం మన కళ్ళకు పొరలు కప్పి జ్ఞానాన్ని స్వీకరించకుండా అడ్డుకుంటూ ఉంటుంది. గురువు చెప్పేది మన మంచికే అయినా మన అహంకారం మనల్ని విరనివ్వదు. అందుకే గురు పౌర్ణమి రోజున మనం చేయాల్సిన మొదటి పని మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పక్కన పెట్టడం. మరి సరైన మార్గంలో ఎలా వెళ్ళాలంటే, ఈ రోజున మీ గురువులను, తల్లిదండ్రులను, లేదంటే మీకు మార్గనిర్దేశం చేసినటువంటి పెద్దవాళ్ళని కలవండి. వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే కనీసం ఫోన్ చేసైనా సరే మీ కృతజ్ఞతను చెప్పండి. మనస్ఫూర్తిగా వాళ్ళని స్మరించుకోండి. వినయం అనే ఆభరణాన్ని ధరించినప్పుడే గురువు అనుగ్రహం అనే అమృతం మనకు దక్కుతుంది. రెండో తప్పు భక్తి లేని ఆడంబరం. రెండవ పొరపాటు ఏంటంటే, పూజను ఒక తంతులాగా కేవలం 10 మంది మెప్పు కోసం చేయడము అనేది కరెక్ట్ కాదండి. గురు పౌర్ణమి వచ్చిందని ఖరీదైనటువంటి పళ్ళు, పూలు, బట్టలు ఇలాంటివి సమర్పించడం అనేది ముఖ్యం కాదు. దాని వెనక ఎంత భక్తి ఉందో, ఎంత శ్రద్ధ ఉందో అన్నదే ముఖ్యం అనమాట. దేవుడు మన ఆడంబరాన్ని కాదు, మనసులోని ఆర్తిని మాత్రమే చూస్తాడు. దీనికి రామాయణంలోని శబరి కథ కంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. శబరి దగ్గర శ్రీరాముడికి పెట్టడానికి రాజవైభోగాలు లేవు, కానీ అడవిలో దొరికిన రేగి పండ్లను ప్రేమతో సేకరించింది. కానీ ఏ పండైనా పుల్లగా ఉండి
తన రాముడికి నచ్చదేమోనని ప్రతి పండును కొరికి రుచి చూసి తీయగా ఉన్న వాటిని మాత్రమే పక్కన పెట్టింది. పైకి చూస్తే అది ఎంగిలి, అపరిశుభ్రం, కానీ ఆ ఎంగిలి వెనుకున్న స్వచ్ఛమైన భక్తిని, ప్రేమను శ్రీరామచంద్రుడు చూశాడు. అందుకే ఎంతో ఇష్టంగా ఆ పండ్లను తిని ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. మన పూజ కూడా శబరి భక్తిలాగా ఉండాలి. లక్షలు పెట్టి చేసేటువంటి యాగాల కన్నా కూడా మనసులో పూర్తి నమ్మకంతో వెలిగించినటువంటి ఒక్క దీపం గొప్పది అంటారు. 10 మంది చూశారని చేసే దానం కన్నా కూడా ఎవరికీ తెలియకుండా పేదవాడి ఆకలి తీర్చిన ఒక్క ముద్ద అన్నం గొప్పది అంటారు. ఇక దీనికి సరైనటువంటి మార్గం ఏదంటే, ఈ రోజున మీరు చేసే పూజ చిన్నదైనా పెద్దదైనా సరే మనస్ఫూర్తిగా చేయండి. ఒక్క పువ్వును పెట్టినా, ఓ గురుదేవా నాలోని అజ్ఞానాన్ని తీసివేయి అనే ఆర్తితో ప్రార్థించండి. గురువునకు మీరు ఇచ్చేది మీ సంపద కాదు, మీ సంపూర్ణ శరణాగతి. మీ భక్తిలో నిజాయితీ ఉంటే మీ పూజ నేరుగా గురుతత్వానికి చేరుతుంది. ఇక మూడవ తప్పు ఏంటంటే సాత్విక నియమాలను ఉల్లంఘించడం. మూడవది ఆహార నియమాలని పాటించకపోవటం. గురు పౌర్ణమి వంటి పవిత్రమైనటువంటి రోజున తామసిక ఆహారాలైనటువంటి మాంసము, మద్యము, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని దూరంగా ఉండాలని చెప్పేసి పండితులు చెప్తుంటారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీని వెనక ఒక శాస్త్రీయమైనటువంటి సైంటిఫిక్ కారణం కూడా ఉందని ఆయుర్వేదం చెప్తుంది. మనం తీసుకునే ఆహారం మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యోగ శాస్త్రం చెప్తుంది. సాత్విక ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, పాలు మనసును ప్రశాంతంగా ఏకాగ్రంగా ఉంచుతాయి. అదే తామసిక ఆహారం మనసులో కోపం, బద్ధకం, చంచలత్వం లాంటి గుణాలను పెంచుతాయి. గురు పౌర్ణమి రోజున సాత్విక ఆహారం తీసుకోవడం అనేది కొందరు, ముఖ్యంగా ఆశ్రమవాసులు పాటించే నియమం అనమాట. ఇది అందరికీ తప్పనిసరి కాకపోయినప్పటికీ కూడా ఈ ఒక్కరోజైనా పాటించడం మన సాధనకు ఎంతో కొంత మేలైతే చేస్తుంది. మరి సరైనటువంటి మార్గం ఏంటంటే, ఈ ఒక్కరోజైనా మీ శరీరాన్ని, మనసుని ఒక దేవాలయంగా భావించండి. సాత్వికమైనటువంటి తేలికైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఇది కేవలం ఒక నియమంగా కాకుండా మనల్ని మనం శుద్ధి చేసుకున్నటువంటి ఒక మార్గంగా చూడండి. శరీరం శుద్ధిగా ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైనటువంటి మనసులోనే గురువు బోధన అనేది స్థిరంగా నిలుస్తుంది. ఇక 4వ తప్పు కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం. 4వ పొరపాటు ఏంటంటే మాట తీరు సరిగ్గా లేకపోవడం. అంటే ఇతరులతో వాదనలకు దిగడం కానీ, కోప్పట్టం కానీ, చెడు మాటలు మాట్లాడటం కానీ, ఇతరులను నిందించడం కానీ. గురు పౌర్ణమి నాడు అలా చేయొద్దు. గురు పౌర్ణమి జ్ఞానాన్ని పూజించే రోజు. జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి, ఆమె వాక్కులో కొలువై ఉంటుంది. అటువంటి పవిత్రమైన రోజున మన మాటలను అపవిత్రం చేసుకుంటే సాక్షాత్తు ఆ జ్ఞాన స్వరూపాన్ని అవమానించినట్లే అవుతుంది. మనం కోపంతో మాట్లాడే ప్రతి మాట కూడా మనలోని ప్రతికూల శక్తి నింపుతుంది. మనం ఎంతో భక్తితో సంపాదించుకున్న పుణ్యశక్తిని కూడా తగ్గించేస్తుంది. ఒకరిని విమర్శించడం ద్వారా వారి కర్మలో కొంత భాగాన్ని మనం కూడా పంచుకుంటున్నామని కొన్ని యోగ సాంప్రదాయాలు చెప్తూ ఉంటాయి. ఈ రోజు శాంతికి, ప్రేమకు, కృతజ్ఞతకు ప్రతీక. అనవసరమైనటువంటి వాదనలకు, విమర్శలకు ఇది సమయం కానే కాదండి. దీనికి సరైనటువంటి మార్గం, ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. మౌనం మనోశక్తిని కాపాడుతుంది. మాట్లాడాల్సి వస్తే మృదువుగా, ప్రేమగా మాట్లాడండి. ఇతరులను విమర్శించే బదులు భగవంతుని నామాన్ని స్మరించుకోండి, లేదా గురుమంత్రాలను జపించండి. మన నాలుక నుంచి అమృతం లాంటి మాటలే రావాలి కానీ విషం లాంటి విమర్శలు కానే కాదు. ఇక 5వ తప్పు జ్ఞానాన్ని నిరాకరించడం. ఇక చివరిది అత్యంత సూక్ష్మమైన పొరపాటు ఏంటంటే, ఈ పవిత్రమైన రోజును కేవలం ప్రాపంచిక విషయాల్లో గడిపేయడం, రోజంతా సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో టైంని వేస్ట్ చేయడం, అనవసరమైన పనులతో గడిపేస్తూ అసలైన జ్ఞాన సాధన నిర్లక్ష్యం చేయడం తగదండి. గురు పౌర్ణమి అంటే గురువును పూజించి ఆయన నుంచి జ్ఞానాన్ని పొందే రోజు. అలాంటి అమూల్యమైన సమయాన్ని మనం భౌతిక ఆనందాల కోసం వృధా చేస్తే అది చేతికి ఎందినటువంటి అమృతాన్ని నేలపాలు చేసినట్టే అవుతుంది. గురువును పూజించడం అంటే కేవలం ఫోటోకు దండ వేయడం మాత్రమే కాదు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన చూపిన మార్గంలో నడవడానికి ప్రయత్నం కూడా పూజలో భాగమే అవుతుంది. ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నా గురువు నాకు ఏం నేర్పారు, నేను దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాను అని. ఇక సరైనటువంటి మార్గం ఏంటంటే, ఈ రోజు మీ దినచర్యలో కనీసం కొద్ది టైం అయినా సరే ఆధ్యాత్మిక సాధన కోసం కేటాయించండి. మీకు నచ్చిన గురువు ప్రవచనాన్ని వినండి. భగవద్గీత లాంటి గొప్ప గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని అయినా సరే చదవండి. ఏమీ చేయలేకపోయినా ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. మీ మనసును అంతర్ముఖం చేసుకోండి. ఈరోజు మీరు నేర్చుకునే ఒకే ఒక్క మంచి విషయం మీ జీవితాన్ని మార్చే శక్తిగా మారవచ్చు. మిత్రులారా, చూశారు కదా, గురు పౌర్ణమి నాడు మనం తెలియకుండా చేసే ఈ 5 తప్పులు మన ఆధ్యాత్మిక ప్రగతికి ఎలా ఆటంకం కలిగిస్తాయో, ఈ తప్పులు సరిదిద్దుకొని మనం
ఒక 5 మంచి నియమాలు పాటిద్దాం. 1 వినయం, అహంకారాన్ని వీడి గురువుల పట్ల పెద్దల పట్ల వినయంతో ఉందాం. 2వది నిజమైనటువంటి భక్తి, ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో మనస్ఫూర్తిగా పూజిద్దాం. 3వది శరీర శుద్ధి, సాత్విక ఆహారాన్ని స్వీకరించి మన శరీరాన్ని మనసును నిర్మలంగా ఉంచుకుందాం. 4వది వాక్శుద్ధి, కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం మానేసి ప్రేమగా మృదువుగా మాట్లాడదాం. 5వది జ్ఞాన తృష్ణ, అంటే సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ నియమాలను పాటిస్తూ గురు పౌర్ణమిని జరుపుకుంటే వ్యాస మహర్షి ఆశీస్సులు, గురుదేవుని అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తాయి. మీ అందరి జీవితాల్లోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. తద్వారా వాళ్ళు కూడా గురు పౌర్ణమి పూర్తి ఫలాన్ని పొందగలుగుతారు. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హనుమాన్.